జవాన్ మూవీతో దుమ్ము లేపిన బాలీవుడ్ బాద్షా వెంటనే డంకీ మూవీతో ఆడియన్స్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ఫ్యాన్స్ కి డిఫరెంట్ ట్రీట్ ఇచ్చాడు షారుఖ్. సినిమాకి మధ్య చాలా సమయం తీసుకునే బాద్షా ఇప్పుడు మారిపోయాడు. లేట్ చేయకుండా సినిమాల్ని లైన్లో పెడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హంగామాకి రెడీ అవుతున్నాడు. ఇది వరకు నిదానమే ప్రధానం అనుకుంటూ స్లోగా సినిమాలు చేసిన షారుఖ్ ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అంటున్నాడు. జవాన్ తో హిట్ కొట్టాడు. ఆ వెంటనే డంకీని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చాడు. వసూళ్ల పరంగా కాస్త స్లో అయినా డంకీ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. జవాన్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించిన షారుఖ్ డంకీలో ఫ్రెండ్షిప్ స్టోరీతో అందరినీ ఎమోషనల్ గా టచ్ చేశాడు. డంకీ ప్రమోషన్స్ లోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశాడు షారుఖ్. అభిమానుల్లో జోష్ నింపాడు. 2024 మార్చ్ లేదా ఏప్రిల్లో కొత్త సినిమా స్టార్ట్ చెయ్యనున్నట్టు చెప్పాడు బాద్షా. అంతేకాదు ఇకపై తన వయస్సుకు తగ్గ సినిమాలు చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. అయితే నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరనేది మాత్రం సస్పెన్స్ లోనే పెట్టేశాడు. బాలీవుడ్ డైరెక్టర్లతో పాటు సౌత్ డైరెక్టర్లతో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దళపతి విజయ్ షారుఖ్ కాంబినేషన్ లో సినిమా చేసేందుకు ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు డైరెక్టర్ అట్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. అన్ని వర్కౌట్ అయితే నెక్స్ట్ అట్లీతోనే షారుఖ్ మూవీ పట్టాలెక్కినా ఎక్కొచ్చేమో. ఇక పఠాన్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ స్పీడ్ పెంచాడు. అంతకుముందు జీరో మూవీ అట్టర్ ఫ్లాప్ కావటంతో ఏకంగా 4 ఏళ్ల గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఒక్క ఈ ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్ చేశాడు. అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు కొట్టిన బాద్షా ఈసారి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి సత్తా చాటాడు.